రాజమహేంద్రవరం వద్ద ఈ నెల 24వ తేదీన అకాల మరణం చెందిన పాగడ్ల ప్రవీణ్ మృతిని తాము అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్లు ప్రొద్దుటూరు పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మన్నా చర్చి నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాగడ్ల ప్రవీణ్ మృతి పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు, అయితే ఇంతవరకు పోలీసులు ఖచ్చితమైన ఎఫ్ఐఆర్ గాని అందుకు సంబంధించి దర్యాప్తు గాని చేపట్టకపోవడం తమ మనోభావాన్ని దెబ్బతీసిందని, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య దైవ బోధకుడైన ప్రవీణ్ కుమార్ మృతి పట్ల ప్రభుత్వం క్రైస్తవాన్ని చిన్నచూపు చూస్తున్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత 24వ తారీఖు జరిగినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి నిరసనగా ఈరోజు మరి ప్రొద్దుటూరు క్రైస్తవ సంఘాల సేవకులందరూ కూడా ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గమనించినప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అనేకమైనటువంటి అనుమానాలకు దారితీస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఎవరు చనిపోయినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వారిలో ఉన్నటువంటి దోషులను బయటికి తీసి మరి శిక్షించేటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో మరి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి సరైనటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుందా అనే అనుమానాలను క్రైస్తవ లోకం ఈరోజు వ్యక్తపరుస్తూ ఉంది. మరి ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా భారత రాజ్యాంగమును అనుసరించి అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మతతత్వ కోణంలో ప్రభుత్వ పరిపాలన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి స్థితిలో దిగజారిపోతా ఉందని చెప్పి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు ఉన్నారని మేము చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా ఆది నుండి మా పుట్టుకతో భారతదేశంలో పౌరులుగా మేము జీవిస్తున్నటువంటి వారమే. క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి కలిగినటువంటి నష్టం ఏముంది? క్రైస్తవ్యం వల్ల ఎవరు నష్టపడినటువంటి వారు ఉన్నారు? మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు దాదాపు 10 లక్షల 15 లక్షల మంది జనసందోహం వచ్చినా కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక్క చోట కూడా అనివార్యమైనటువంటి అసాంఘికమైన అశాంతి సౌకర్యమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు జరగలేదు. కారణం ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశానికి శాంతిని బోధిస్తూ ఉంది, శాంతిని ప్రకటిస్తూ ఉంది. మరి ఎందుకు క్రైస్తవ్యం అంటే పాలకులకు మరి నాయకులకు నిర్లక్ష్యం ఏర్పడతా ఉంది. చర్చిలను కూలగొడుతున్నారు, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, పాస్టర్లను వేధిస్తూ ఉన్నారు, సువార్తలను అడ్డగిస్తూ ఉన్నారు. ఇది లౌకిక రాజ్యాంగమా? ఇది లౌకిక రాజ్యమా? కేవలం భారతదేశానికి మాత్రమే తగుతుందేమో అన్న ఆలోచన మాకు కలుగుతూ ఉంది. ఇప్పటికైనా దయచేసి ఇక మంచి చెప్పే వాళ్ళను, మారు మనసు పొందండి అని చెబుతూ ఉన్న వాళ్ళను తిట్టడం, కొట్టడం, చంపటం మానుకొని ఇది మతపరమైన పని కాదు, మారు మనసు కలిగితే మరి మీ జీవితాలు బాగుంటాయన్న ఒక సత్యాన్ని గ్రహించి మమ్మల్నిగా గుర్తించి మాకు కూడా పూర్తి సెక్యూరిటీ మరి ఈ దేశంలో కలుగజేయమని, క్రైస్తవ్యాన్ని అది క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం మార్గం అన్న సత్యాన్ని గ్రహించాలని, మీ మతాన్ని కించపరచటం లేదు, మీ మతాన్ని మరి హేళన చేయటం లేదు, మీ మతాన్ని తగ్గించటం లేదు. మనసు మార్చుకోండి, చెడ్డగా బ్రతకకుండా మంచిగా బ్రతకమని తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు మరి సెక్యూరిటీని దయచేయమని, మరి అంతేకాకుండా డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ఆ మృతిని కరెక్ట్గా ఎలా చనిపోయాడో తెలియజేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి మరి అది తెలియజేసి ప్రజల్లో శాంతిని నెలకొల్పాలని మరి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభు నామమున అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సోదరుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మరి ప్రొద్దుటూరు సంఘ అన్ని తరపున వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాము. వారి యొక్క అనుమానాస్పద మృతి విషయమై ప్రభుత్వము వెంటనే దాని విషయమైన వాస్తవాలు వెలికి తీస్తారని నమ్ముతున్నాము. మరి ఇప్పటికే గౌరవనీయులైన నారా లోకేష్ గారు మరి వెంటనే వాటిని విషయమై న్యాయం చేస్తామని చెప్పినారు. వాటి వారి మీద మాకు భరోసా ఉంది. అదేవిధంగా రాబోయే దినాల్లో రాష్ట్రంలో అటువంటి జరగకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ పోలీసు వారు కానీ క్రైస్తవులకు భద్రత కల్పించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు, ఆ రాజమండ్రి ఎస్పీ గారు
వెంటనే స్పందించాలి, నిజమైనటువంటి హంతకులు ఎవరో గుర్తించాలి, వారిని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సమాజానికి వాళ్ళు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం మీ మీద ఎటువంటి దాడులు జరగవు, మీ చర్చిల మీద ఎటువంటి దాడులు జరగవు, మీకు ఎటువంటి ప్రమాదం లేదు, మేము భద్రత కల్పిస్తామని చెప్పి వారు క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే హామీ ఇవ్వాలి. ఇలాగా హామీ ఇవ్వకపోతే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు చూసినట్లయితే మేమందరం కూడా రాజ్యాంగ ప్రకారంగా మాకిచ్చినటువంటి చట్ట పరిధిలో మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఉద్యమం చేస్తాము. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని మేము ఎండగడతాము. క్రైస్తవ సమాజాన్ని ఏకం చేస్తాము. రాబోయే దినాలలో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగింపు పలుకుతామని కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. క్రైస్తవులు ఏది అడిగినా కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రొద్దుటూరులో బరియల్ గ్రౌండ్ కావాలని కూడా మేము చాలాసార్లు డిమాండ్ చేశాం. ఆ బరియల్ గ్రౌండ్ గురించి గతంలో ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. అసలు క్రైస్తవులు అంటేనే చాలా మందికి ఏమైపోయిందంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యం అయిపోయింది. మా అమ్మను కొట్టినా పట్టించుకోవడం లేదు, తిట్టినా పట్టించుకోవడం లేదు, మందిరాలు పడగొట్టినా పట్టించుకోవడం లేదు, బరియల్ గ్రౌండ్ కావాలన్నా పట్టించుకోవడం లేదు. అసలు దేనికోసం మేము ఉండేది? అసలు ఇది